మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ రాణాకు అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సంతానం విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తనకు 6 పిల్లలు ఉన్నారన్న అసదుద్దీన్ పిల్లల్ని కనకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హిందూ ముస్లింల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఈ వివాదం ఎందుకు? పిల్లల విషయంలో బీజేపీ ఓవైసీ మధ్య అసలేం జరుగుతుంది? మాజీ ఎంపీ నవనీత్ కౌర్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం. పిల్లల విషయంలో హిందూ ముస్లింల మధ్య దుమారం. హిందువులు 4 పిల్లల్ని కనాలన్న నవని, మీరు ఎక్కువ మంది కనండన్న అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు దేశంలో ఎక్కువగా జరుగుతున్న చర్చ ఏమిటి? హిందూ ధర్మం, హిందుత్వం, సనాతన ధర్మం ఇవే. దేశంలో హిందువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని కొందరు రాజకీయ నాయకులు, మత నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాను రాను రేషియో చూస్తే హిందువుల సంఖ్య తగ్గుతుందని, అది ప్రమాదకరమని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ అయితే ఈ విషయంలో జనాలను హెచ్చరిస్తూ వస్తుంది. బీజేపీ నాయకులు కూడా ఇదే విషయం పైన పదే పదే చెబుతూ ఉంటారు. మరికొందరు నాయకులు పార్లమెంటులో దక్షిణాదికి ప్రాధాన్యం తగ్గుతుందని, దీనివల్ల సౌత్ ఇండియాలో నియోజకవర్గాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని, కాబట్టి ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు నాయుడు, స్టాలిన్ వంటి నాయకులు చెబుతున్నారు. మతపరంగా చెప్పినా, రాజకీయంగా చెప్పినా అందరూ చెబుతున్నది ఒక్కటే, ఎక్కువ మంది పిల్లలను కనాలని. తాజాగా బీజేపీ నేత నవనీత్ రాణా కూడా మీడియాతో మాట్లాడుతూ హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్పింది. భారత్లో ముస్లింల జనాభా పెరిగిపోతుందని, హిందువుల జనాభా తగ్గుతుందని అన్నారు నవనీత్ కౌర్. ముస్లింలు 19 మంది పిల్లలను కంటున్నారని, భారత్పై పాకిస్తాన్ కుట్ర చేస్తున్నారని, దీన్ని ఎదుర్కోవడానికి హిందువులు కూడా 4 పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు నవనీత్ కౌర్. అప్పుడే హిందువుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. జనాభా ప్రాతిపదికన మహారాష్ట్ర మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ కౌర్ రాణా చేసిన రాజకీయ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిల్లలను కనడమనేది వ్యక్తిగత విషయమని, దానికి ఎవరూ అడ్డు చెప్పరని అన్నారు. మహారాష్ట్రలోని స్థానిక ఎన్నికల చట్టాలను బీజేపీ నాయకురాలు మర్చిపోయారని నవనీత్ రాణాపై విమర్శలు గుప్పించారు. జనాభా అంశాన్ని మతంతో ముడిపెట్టడాన్ని ఓవైసీ తప్పుబట్టారు. ఇటీవల జనాభా నియంత్రణ, హిందువుల సంతానంపై నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకి ఓవైసీ సమాధానమిచ్చారు. మహారాష్ట్రలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ ఎంపీ నవనీత్ రాణా, మస్లీజ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. देवालाच माहीत आहे, पण ते खुलेआम असं म्हणतात आहे की मला 4 बायका आणि 19 मुलं आहे म्हणतात. आणि मला त्या गोष्टीची लाज वाटते की माझं कोरम 19 मुलांचं जे मला पाहिजे होते ते 30-35 मुलं पाहिजे होते आणि ते कोरम मी पूर्ण करू शकलो नाही म्हणे. आणि त्या गोष्टीसाठी मला आजही नाराजगी वाटते. तर मी सगळे हिंदूंनाही सांगन की ते जर खुलेआम म्हणतात आहे 4 बायका आणि 19 मुलं, तर आपण किमान 3-3, 4-4 मुलं आपले हिंदू लोकांनी केले पाहिजे. या ज्या पद्धतीने डॉमिनेट करण्याचा प्रयत्न करत आहे बोलून, तर मला वाटते की आपणही हिंदुस्थानमध्ये, या भूमीमध्ये जन्माला आलो आहे. त्यांचा विचार आहे या हिंदुस्थानाला पाकिस्तान बनवण्याचं. एवढे संख्याने पोरं मुलं पैदा करून, तर आपण एक मुलांवर का संतुष्टी करत आहे? 4-4, 3-3, 4-4 मुलं आपणही सुद्धा केले पाहिजे. त्याच्यामध्ये काही दुम्मत आपण कोणी ठेवली नाही पाहिजे. సంతానం గురించి నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన అసదుద్దీన్ ఓవైసీ, తనకు 6 సంతానం ఉన్నారని, మీరు 4 పిల్లలని కనకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. మీకిష్టమైతే 8 మందిని కనండి, మాకేం అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. వాస్తవానికి దేశంలో ముస్లింల జనాభా తగ్గుతుందని, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అసద్ అన్నారు. మహారాష్ట్రలో 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పంచాయతీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధన ఉందని ఈ సందర్భంగా ఓవైసీ గుర్తు చేశారు. మీరు 4 కనమని చెబుతున్నారు, కానీ మహారాష్ట్ర చట్టం మాత్రం అలాంటి వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యనివ్వదని చురకలంటించారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హిందూ ముస్లింల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను కూడా ఓవైసీ ప్రస్తావించారు. దక్షిణాదిలో తగ్గుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ మంది పిల్లలను కనాలని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. डराते रहो और इनको कमजोर करते रहो. और फिर यहां पर एक किसी ने बयान दे दिया कि क्या मौलाना कितने बच्चे पैदा करे? मौलाना 19 बच्चे पैदा किए.
मौलाना मैं हार गया 6 में, आप 19 में कामयाब हो गए। मेरे को 6 है, दाढ़ी वाइट हो जा रही। मौलाना से मिलना चाहूंगा, पुंजानी साहब जरा मिला दो। उनका हाथ लेके चूमता हूं अम्मा। तो किसी ने कह दिया हमको भी 4 पैदा करना है। 4 नहीं 8 पैदा करो आप। कौन रोक रहा आपको? करो, पैदा करो। अरे खुद मोहन भगवत बोल रहे बच्चे पैदा करो। चंद्रबाबू नायडू मोदी के साथ है, बच्चे पैदा करो। अब पैदा कहीं को नहीं कर रहे, करो ना। కాగా మహారాష్ట్రలో ముస్లింల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. అక్కడి ఎన్నికల్లో ఎంఐఎం పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. గతంలో మహారాష్ట్రలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న చరిత్ర మజ్లిస్ పార్టీది. 2014-19 అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లను, 2024లో ఒక శాసనసభ స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. 2019లో ఔరంగాబాద్ ఎంపీ సీటులోనూ విజయం సాధించింది. అయితే 2024లో ఈ స్థానాన్ని త్రుటిలో కోల్పోయింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతోంది. 80కి పైగా వార్డుల్లో నెగ్గింది. వాసిం జిల్లాలోని కరంజా మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎంఐఎం అధినేత అసద్తో పాటు హైదరాబాద్కు చెందిన పలువురు పార్టీ నేతలు మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ నెల 15న థానే సహా పలు కీలక నగరాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై మరింత స్పందిస్తూ ఓవైసీ మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ నిబంధనలను ప్రస్తావించారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అన్న విషయాన్ని గుర్తు చేశారు. కాగా నవనీత్, అసద్ మధ్య ఇప్పుడే కాదు 2024 ఎన్నికల సమయంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. పోలీసులను 15 సెకన్లు పక్కకు తప్పిస్తే మీ అడ్రస్ లేకుండా చేస్తామంటూ నవనీత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గంట సమయం తీసుకో, మేమెవ్వరికీ భయపడమంటూ ఓవైసీ గట్టిగా సమాధానమిచ్చారు. కాగా ఇప్పటి వ్యాఖ్యల నేపథ్యంలో అసదుద్దీన్ ను పాకిస్తాన్ కు పంపించి వేయాలని నవనీత్ డిమాండ్ చేశారు. నవనీత్ కౌర్ది పంజాబీ నేపథ్యం. ఈమె తండ్రి ఆర్మీ అధికారి. ముంబైలో జన్మించిన నవనీత్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2004లో వచ్చిన సీను వాసంతి లక్ష్మి తెలుగు చిత్రంలో పేరు తెచ్చుకున్నారు. మరికొన్ని భాషల చిత్రాల్లోనూ నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది. 2011లో స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లాడారు. దీంతో నవనీత్ రాణా అయ్యారు. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా అమరావతి నుంచి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది. కొన్నిసార్లు పార్లమెంటులోనూ తెలుగులో మాట్లాడింది. ఆమె బీజేపీ ఎంపీ కాబట్టి హిందువుల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలో అధికారిక జనగణన ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది. అయితే అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ నివేదికలు, అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం భారతదేశ జనాభా 2025లో 145 నుంచి 146 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఇందులో హిందువులు సుమారు 100 కోట్లు, ముస్లింలు సుమారు 20 నుంచి 21 కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే 1951 నుంచి 2011 వరకు జనాభా పెరుగుదల ధోరణులను చూస్తే కొన్ని కీలక విషయాలు అర్థమవుతాయి. భారతదేశంలో 1951లో హిందువులు 84.1% ఉండగా ముస్లింలు కేవలం 9.8% మంది ఉండేవారు. 1991 నాటికి హిందువులు 81.5% తగ్గగా ముస్లింలు 12.1% పెరిగారు. 2011 నాటికి హిందువులు 79.8% పడిపోగా ముస్లింలు ఏకంగా 14.2% పెరిగిపోయారు. అంటే 1951 నుంచి 2011 వరకు ఉన్న గణాంకాలను చూస్తే హిందువుల జనాభా సుమారుగా 4.3% తగ్గగా ముస్లింల జనాభా 4.4% మేర పెరిగింది. అంతర్జాతీయంగా చూసుకుంటే ఇండోనేషియా, పాకిస్తాన్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్న దేశం భారతదేశం. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల వేళ మాజీ ఎంపీ నవనీత్ కౌర్, హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం రగులుతోంది. పిల్లల విషయంలో హిందువులు, ముస్లింల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే సందిగ్ధత నెలకొంది. మరి చూడాలి మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఏ మలుపు తిరుగుతుందో.